హాయ్. సో రీసెంట్ గా రైల్వేస్ లో అప్రెంటిస్షిప్ కోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేశాడండి. సో డిసెంబర్ 28 నుంచి జనవరి 27 వరకు మనం అప్లై చేసుకోవడానికి టైం ఇచ్చాడు. సో ఎవరెవరు ఎలిజిబుల్, ఏజ్ ఎంత ఉండాలి, సో ఏ ప్రాంతం వాళ్ళు ఎలిజిబుల్, సో ఎలా అప్లై చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏ ఉండాలి. 10th క్లాస్ లో మనకి 50% కంటే ఎక్కువ వచ్చి ఉండాలన్నమాట పర్సంటేజ్. అలాగే ఐటీఐ ట్రేడ్ చేసి ఉండాలి. సో మనవాడు రైల్వేలో ఎలిజిబిలిటీ కోసం 16 ట్రేడ్లను ఇవ్వడం జరిగింది. సో ఈ 16 ట్రేడ్ లో ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఫస్ట్ 10th క్లాస్ లో 50 గానీ 50 కంటే ఎక్కువ శాతం గానీ వచ్చి ఉండాలి. అలాగే ఐటీఐ లో ఏదైతే మనకి ఇచ్చాడో 16 ట్రేడ్ లో ఏదో ఒక ట్రేడ్ లో ఐటీఐ పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే. సో వాళ్ళకి సపరేట్ గా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఓన్లీ ప్యూర్ గా ఐటీఐ వాళ్ళ కోసమే. రెండోది వచ్చేసి ఏజ్. సో ఏజ్ ఎంత ఉండాలి. 28/12/2024 కల్లా 15 సంవత్సరాలు నిండు ఉండాలి. అలాగే 24 సంవత్సరాలు లోపు ఉండాలి. సో ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్లకి 10 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ పిల్లలకి అప్పర్ ఏజ్ లిమిట్ ఏమి లేదండి. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఏజ్ లిమిట్. మరి ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే ఎవరైతే ఈ ఉమెన్స్ ఉన్నారో అన్ని కేటగిరీలో ఉన్న ఉమెన్స్ కి ఎలాంటి ఫీజు లేదండి. అలాగే ఈ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఎలాంటి ఫీజు లేదు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 100 రూపాయలు నాన్ రిఫండబుల్ ఫీజు అన్నది పే చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ అప్రెంటిస్షిప్ ఇస్తాడు. సో మనకి ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 51 రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. సో అందులో ఎక్కడైనా సరే ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏ ప్రాంతం వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇది ఓన్లీ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ కాబట్టి సో ఎవరైతే ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతం వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. సో తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్న అన్ని స్టేట్లు ఈ ఎస్సీఆర్ లో కవర్ అవుతున్నాయి కాబట్టి అన్ని స్టేట్లో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. ఈ ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే సో మనకి ఈ విశాఖపట్నం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం వీళ్ళు ఎలిజిబుల్ కాదండి. వీళ్ళు ఈ 4 డిస్ట్రిక్టులు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అలాగే కర్ణాటకకి వీటికి సంబంధించి కూడా ఉన్నాయి అన్నమాట. సో అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ఎలా చేస్తాడంటే ఐటీఐలో వచ్చిన మార్క్స్ ని అలాగే 10th క్లాస్ లో వచ్చిన మార్క్స్ ని రెండింటిని యావరేజ్ చేసి చేస్తారంట. సో దీనికి మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం లేదు, వైవా చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మీ దగ్గర వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, అలాగే మీ సర్టిఫికేట్స్ అన్ని ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ సిగ్నేచర్ ఒకటి అప్లోడ్ చేయాలి, ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. అలాగే మీ దగ్గర వ్యాలిడ్ ఆధార్ కార్డు ఉండాలన్నమాట. సో ఆధార్ కార్డు నెంబర్ దీనిలో ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోయినట్లయితే అప్లై చేస్తున్న ఎన్రోల్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసినా సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ అయితే మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో ఫర్దర్ డీటెయిల్స్ ఎవరన్నా నాకు దొరికితే అంటే ఐటీఐకి అప్లై చేసే వాళ్ళు ఉంటే సో వాళ్ళ అప్లోడ్ చేసేప్పుడు లేదంటే వాళ్ళు అప్లై చేసేప్పుడు రికార్డ్ చేసి ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది కాబట్టి ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను.